మేడం మొన్న జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీని మేమే నిలబెట్టాము, అసలు లేదంటే మేము లేకపోయి ఉంటే నెక్స్ట్ భవిష్యత్తు ఉండేది కాదు టీడీపీ అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని తెలుగు తమ్ముళ్ళందరూ విమర్శిస్తున్నారు, మీరేమంటారు? అదైతే నిజమే. ఎందుకనంటే ఈసారి కనుక ఇంకా టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు 2024లో కనుక రాకుండా ఉన్నట్లయితే ఇక పార్టీ అలా భూస్థాపితం అయిపోయి ఉండేది. ఇక పార్టీకి ఆనమాలు లేకుండా పోయి ఉండేవి. అసలు ఆ పార్టీ ఎవరో ఎక్కడో అని ఇప్పుడు రేపు రాబోయే యువత చెప్పుకోవడానికి పుస్తకాలలో అచ్చు వేసుకొని చూసుకొని ఉండేవాళ్ళు. ఒక రామారావు గారినే కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారినే కానీ, ఒక టీడీపీ పార్టీనే కానీ అలా చెప్పుకోవడానికి పుస్తకాలలో చరిత్రలో ఒక మ్యూజియంలో పెట్టుకున్నట్టు ఉండేది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ పార్టీ నిలబడాలన్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ రావాలన్నా కానీ దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఈ రెండింటికి ఒక పార్టీకి ఎన్నెముక అయితే ఒక పార్టీకి పునాది రాయిలా నిలబడి సపోర్ట్ చేసి పార్టీని నిలబెట్టినటువంటి ఘనుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి హీరో. నిజంగా పవన్ కళ్యాణ్ అపరచానికుడే అయితే గత ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఊడిపోయాడు, ఇప్పుడు గెలిచి ఇప్పుడు నాదే అని ఎలా చెప్తాను? ఇదిగో ఎలక్షన్ లో పెట్టినమ్మంటేనే ఎవడు ఎమ్మెల్యేలో, ఎంపీలో, సీఎంలో అయిపోరాయా? ప్రతి ఒక్కళ్ళు ఒక దెబ్బ తింటారు, తెలుసో తెలియకో వస్తారు. ఇక తర్వాత సాధన అవుతారు, తర్వాత చాకులు పట్టుకుంటారు, తర్వాత ఇక కత్తులై కోసుకుపోతా ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఏమంటే నేను ఇవాళ ఎక్కుతాను, రేపొద్దునే నేను కార్పొరేటర్ అయిపోతానా? నా ముఖం చూసి ఓటేయొద్దు ఎవడు, ఓటేయడు నాకెవడు. నేను ఇవాళ వెళ్ళి ప్రజలకు సేవ చేస్తే రేపటి రోజున నాకు ఓటు పడుతుంది. అంతేగాని ఇప్పుడు సినిమాలే ఫెయిల్ అయిపోతున్నాయి, ఇంత ముందు సినిమాలు లెక్క వస్తున్నాయా? రావట్లేదు. ఎవరో సెలబ్రిటీ పిల్లలు, సెలబ్రిటీస్ వీళ్ళనే తీసుకుంటున్నారు కానీ ఎవరిని అట్లా అవకాశాలు ఉండట్లేదు. కనుక ఏంటంటే ఇప్పుడు నుంచి ఇక రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ చూసే నేర్చుకోవాలి, ఇదైతే పక్కా. సార్ మొన్న జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 40 ఏళ్ళ చరిత్ర గల టీడీపీ పార్టీ నేనే నిలబెట్టాను, లేకపోతే భవిష్యత్తు అదో రకంగా ఉండేది అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని టీడీపీ తమ్ముళ్ళందరూ కొంచెం విమర్శిస్తున్నారు ఆయన చేసిన కామెంట్స్. పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడలేదండి, అప్పుడు దాన్ని వేరే రకంగా తీసుకుంటున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఏమిటి, మనం కూటమిలో కలిసి మనం నిలబడమే కాకుండా 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని నిలబెట్టుకోగలిగాం అంటే దానికి అర్థం దాన్ని నిలబెట్టేశామని కాదు, మనం అందరం కలిసి సమిష్టిగా నిలబడ్డామని అర్థం. కొంతమంది అర్థం చేసుకోక పెడర్థాలు తీసుకుంటూ ఏవేవో చెలవులు పొలవలు అల్లుకుంటూ దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో ఎలాంటి కల్మషం లేనటువంటి వాయిస్ అది, అంతే తప్ప దాని గురించి ఎవరు కూడా పెడర్థం తీసుకోకూడదు. అలా తీసుకుంటే వాళ్ళదే కర్మ. అదే వాళ్ళు ఏమంటారంటే అంత సత్తా ఉండుంటే జనసేనుడికి 2019 అంతకుముందు ఎలక్షన్స్ లో ఆయన గెలిపించుకోవచ్చు కదా ఆయన పార్టీని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత బంగారు పళ్ళానికైనా గోడ లేకపోతే నిలబడదు, అది గోడ చేర్పు కావాలి. ఏదైనా సరే ఇప్పుడు సమిష్టిగా గెలిచి నిలబడ్డా ఉన్న దాంట్లో తప్పు లేదు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత బాధపడ్డారు, నరకం అనిపించారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ. అలాంటి సందర్భంలో ఆ మాట చెప్పుకోవడం తప్పులేదు, ఎందుకంటే అలాంటి రాక్షస పాలన నుంచి విముక్తి పొందడానికి ఎనలేని యుద్ధం చేశారు ఈ రెండు పార్టీలోని. పాపం ఎక్కడన్నా కానీ సభలు సరిపోనిచ్చేవారా? లోకేష్ బాబుని ఎంత హవయాలంగా మాట్లాడేవారు, పప్పు ఎందుకు పనికిరాడని. ఇవాళ మాట్లాడమా వాళ్ళు వచ్చి అవన్నీ వాళ్ళు చేసే దుర్మార్గాల నుంచి బయటపడిన సంతోషంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట అది. ఆ సంతోషం పట్టలేక మనం నిలబడ్డాం, మనతో పాటు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీని కూడా నిలబెట్టుకోగలిగాం. నేను నిలబెట్టేసాను అలా నిలబెట్టుకోగలిగాం అన్నాడు. అదే అర్థం చేసుకోవాలి అందరూ కూడా.